వరద వస్తేనే గోదావరి బేసిన్లో సాగు జరిగే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 6 లక్షల ఎకరాలకే నీరందే పరిస్థితి. కృష్ణా బేసిన్లో మాత్రం 18 లక్షల ఎకరాలకు నీరు నిలువ అయింది. దీంతో ప్రాజెక్టుల వారీగా 2025-26 కోసం రాష్ట్ర సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. నీటి నిల్వలపై త్వరలో మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది. గోదావరి బేసిన్లోని ఆయకట్టుకు సాగునీరు అందటం ఈ ఏడాది కష్టమే. గోదావరి బేసిన్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలతో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకే నీరందే పరిస్థితి ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సమృద్ధిగా వర్షాలు పడకుంటే గోదావరి బేసిన్లో ఆయకట్టుకు సాగునీరు అందటం ఈ ఏడాది కష్టమేనని చెబుతున్నారు. 2025-26 సంవత్సరం వానాకాలం సాగు కోసం భారీ మధ్య తరహా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సాగునీటి సరఫరా ప్రణాళికల్లో భాగంగా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ ఈఎన్సీ సమావేశమైంది. సంబంధిత యాక్షన్ ప్లాన్ టెరిటోరియల్ వారీగా ఆయా చీఫ్ ఇంజనీర్ల నుంచి ఈఎన్సీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలపై చర్చించారు. అయితే కృష్ణా బేసిన్లోని ఆయకట్టుకు మాత్రం డోకా లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కృష్ణా బేసిన్లో 15 లక్షల ఎకరాల పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరివ్వాలని ఏసీసీఐ ఈవీఎం నిర్ణయించినట్టు సమాచారం. కృష్ణా బేసిన్ తో పోల్చితే ఈసారి గోదావరి బేసిన్ లో దయనీయ పరిస్థితి నెలకొంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీలు కాగా సగం కూడా నిండలేదు. నిజాం సాగర్, సింగూరులో అంతంత మాత్రమే. ఇక కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి కొద్ది మేరకు జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టులపై ఆధారపడిన ఆయకట్టుకు నీరందించడం ఎలా అని సాగునీటి శాఖ అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు. వర్షాలు కురిస్తేనే గోదావరి బేసిన్లోని పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించే పరిస్థితి ఉంటుందని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తంగా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల కింద ప్రస్తుతానికి 6 లక్షల ఎకరాలకే నీరందించవచ్చని కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1-2 కింది ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందివ్వడం కష్టమేనని అధికారులు ఆ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈఎన్సీ సంబంధిత ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. మరో 15 రోజుల పాటు చూసి అప్పటికి వర్షాలు రాకపోతే మరోసారి ప్రాజెక్టుల వారి సమీక్షించి వానాకాలం ఆయకట్టును ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ప్రస్తుతానికి మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న జలాలతో 33 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం.